హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పుడిప్పుడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త చెప్పారు. వీరందరికీ ఈ పథకం ద్వారా నేరుగా ఖాతాలోకి డబ్బులు, ఎవరెవరికి ఈ పథకం కింద డబ్బులు ఇవ్వనున్నారు, అసలు ఏ ఏ మహిళలకు ముందుగా డబ్బులు వేస్తారు, ఇలా ఈ పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, మోటివేషన్గా ఉంటుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6 స్కీమ్స్లో భాగంగా మనకి 5వ పాయింట్లు ఏంటంటే ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి మనకి ఎన్నికలప్పుడైతే కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. మనకి 1500 కాకుండా 18,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఈ 18,000 రూపాయలు ఏ ఏ మహిళల ఖాతాలో జమ చేయబోతున్నారు, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మనకి మహిళలు ఆర్థికంగా ఎదగాలని, స్వయం శక్తితో పైకి రావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇక ఇంట్లో ఉప్పు, పప్పు, చిల్లర సరుకులు కోసం మనకేంటంటే ప్రతి నెల 1500 రూపాయలు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడతాయని చెప్పి కూటమి ప్రభుత్వం భావించింది. ఇక ఈ పథకానికి మనకి అందరికీ, అన్ని మహిళలకైతే ఎవరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలకు మాత్రమే 18,000 రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు. ఇక ఈ స్కీమ్కి ఎవరైతే అర్హులంటే మనకి 21 సంవత్సరాల నుండి 60 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ స్కీమ్కి అయితే అర్హులు. ఇక పెళ్ళైన వారు ఖచ్చితంగా ఈ స్కీమ్కి అయితే అర్హులు. పెళ్లి కాని వారికి అయితే ఈ స్కీమ్ కింద అయితే మనకి డబ్బులు అయితే ఇవ్వరు. ఇక ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ కింద అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. ఇక వార్షిక ఆదాయం పట్టణాలు అయితే 1,30,000, గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాలు అయితే 81,000గా నిర్ధారించారు. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇక మొత్తం 1,30,000 మంది బీసీలకు 896 కోట్లు ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించింది. ఇక మనకి ఈబీసీ వర్గాలు అంటే బ్రాహ్మణులు, రెడ్డిలు, వైశ్యులు, కాపులకు మనం 384 కోట్ల కింద ఈ పథకానికి అయితే ప్రత్యేకంగా కేటాయింపులు కేటాయించారు. ఇక ఈ నెల 12వ తేదీలోపు ఈ స్కీమ్కి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకపోతే, దరఖాస్తు చేసుకుంటే ఈ దరఖాస్తులు పరిశీలించిన తర్వాత మనకి ఈ బీసీ కార్పొరేషన్ లోన్ అనేది అయితే అందజేయబోతున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇక బ్రాహ్మణులు, క్షత్రియులు, రెడ్డిలు, కమ్మ, ఆర్యవైశ్యులకు 384 కోట్లు పథకానికి అయితే కేటాయించారు. వెనుకబడిన మహిళా వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు స్వయం ఉపాధి పథకాల కోసం ఈ రుణాలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి సవిత గారు అయితే తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 21 నుంచి 60 ఏళ్ళు గల వయసు ఉన్న మహిళలకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్. మీ ఇంట్లో కూడా ఈ స్కీమ్కు సంబంధించి ఎలిజిబుల్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని, లేకపోతే నో అని మీ కామెంట్ని తెలియజేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.